నమస్తే వెల్కమ్ టు జనబేరి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. రాష్ట్రంలో ప్రతి జిల్లా అభివృద్ధి చెందాలి, ముఖ్యమంత్రి చంద్రబాబు ఆకాంక్ష. రాష్ట్రంలో విద్యారంగాన్ని కూటమి ప్రభుత్వం కాపాడాలి, ఏఐఎస్ఎఫ్ జాతీయ కార్యదర్శి కె శివారెడ్డి విజ్ఞప్తి. ముస్లింలకు వక్ఫ్ చట్ట సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలి, ముస్లిం నేతలు మండిపాటు. రాష్ట్రంలో నేరాలను అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు, కలెక్టర్ల సదస్సులో డీజీపీ హరీష్ కుమార్ గుప్తా వెల్లడి. రాష్ట్రంలో ప్రతి జిల్లా అభివృద్ధి చెందాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆకాంక్షించారు. తలసరి ఆదాయంలో విశాఖ జిల్లాలో రాష్ట్రంలోనే తొలి స్థానంలో ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశంసించారు. రాష్ట్ర సగటు కన్నా విశాఖ ఎక్కువ తలసరి ఆదాయం సాధిస్తోందని చంద్రబాబు అభినందించారు. రెండో రోజు కలెక్టర్ల సదస్సులో జోన్ 1 పరిధిలోని 6 జిల్లాలపై సీఎం చంద్రబాబు సమీక్షించారు. కలెక్టర్ల నుంచి 2025 నుండి 2026 యాక్షన్ ప్లాన్ను తీసుకున్నారు సీఎం. జిల్లా స్థాయిలో పాలనపై పలు సూచనలు కూడా చేశారు. ముఖ్యంగా టూరిజం రంగంపై ఎక్కువ దృష్టి పెట్టాలని సీఎం కోరారు. తాను 30 ఏళ్లుగా పర్యాటక అభివృద్ధి కోసం మాట్లాడుతున్నానని, అప్పుడు తన మాటలను అర్థం చేసుకుని కమ్యూనిస్టులు కూడా ఇప్పుడు టూరిజంపై తనతో ఏకీభవిస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. నిన్న తెలంగాణ అసెంబ్లీలో చర్చ సందర్భంగా సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడిన విషయాన్ని చంద్రబాబు ప్రస్తావించారు. ఉత్తరాంధ్రలో ముఖ్యంగా విశాఖ, అనకాపల్లి, అల్లూరి జిల్లాలో పర్యాటక అభివృద్ధిపై దృష్టి పెట్టాలని సీఎం సూచించారు. So Srikakulam for the year 2024-25 the projected GDP stands at 42,217 crores with a target of 16.28%. We'll be reaching 49,088 crores. The district stands at 1.59 lakhs of per capita income and will be increasing it to 1.85 lakhs next year. When we do a special analysis of this GDP, predominantly 19 mandals are agriculture, 2 mandals are industrial and 9 mandals are service sector oriented, and that's why it is very imperative to focus on agriculture sector, sir. Going sector wise, agriculture and allied sector, so we are expecting and targeting 10,000 hectares of area expansion in maize and pulses. For early detection of pests, we are targeting NPSS and APSS, and 26,000 farmers would be targeted, sir. Particularly drone spraying is being targeted. 3,100 groups, the groups of farmers which are having the farms which are adjacent to each other, particularly 5 acres to 20 acres have been formed. This was because the drone operators were not willing to take up drone spraying in a small patch of land. Sir, namaskaram sir, Collector Vijayanaran sir. District action plan sir, next year sir, regarding agriculture సంబంధించి సార్ ఇప్పుడు ఆల్రెడీ మేము అగ్రికల్చర్ క్రాప్ సంబంధించి 1,59,00,000 ఇప్పుడు మేము ఆల్రెడీ ప్రజెంట్ క్రాప్ ఏరియా ఉంది సార్ మాది. నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ సార్ మేము ఒక 10,000 హెక్టార్స్ మేము అగ్రికల్చర్ ఏరియా ఎక్స్పాండ్ చేద్దాం అనుకుంటున్నాం సార్. దానివల్ల నియర్లీ 1 lakh మెట్రిక్ టన్నులు ఎడిషనల్గా ప్రొడక్షన్ రావడానికి అవకాశం ఉంటుంది సార్. అలాగే సెకండ్ వచ్చేది ఏంటంటే ఆ జిల్లా భవిష్యత్తు పైన, అందుకే ఇటు మంత్రులున్నా, అటు ఇన్ఛార్జ్ సెక్రటరీస్ ఉన్నా, అటు జోనల్ ఇన్ఛార్జ్ ఉన్నా, కలెక్టర్స్ ఉన్నా, జిల్లా అడ్మినిస్ట్రేషన్ ఉన్న అందరి రోల్ ఉంది. ఇక్కడికి వచ్చినప్పుడు బ్రాడ్గా మీరు చూస్తే ఈరోజు రాష్ట్రంలో ఈ సంవత్సరం మనం టార్గెట్ పెట్టుకున్నది 3,11,004 రూపాయలు పర్ క్యాపిటా ఇన్కమ్ ఆవరేజ్. ఈ సంవత్సరం మనం గ్రో అయింది 12.02%. ఇప్పుడు మీరందరూ నాకు అన్ని విషయాలు చెప్పారు, కానీ ఇక్కడ నేను అన్ని మా ఫైనాన్స్ కూడా ఇవ్వకపోతే, ప్లానింగ్ కూడా ఇవ్వకపోతే నేను ఇప్పుడు రాసుకుంటూ కూర్చున్నాను మొత్తం డేటా అంతా, వచ్చిన డేటా అంతా. శ్రీకాకుళం ఇప్పటికే ఆ జిల్లాల్లో మీరు చూస్తే 6 జిల్లాలు, 6 జిల్లాల్లో హైయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్ విశాఖపట్నం, సెకండ్ హైయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్ అనకాపల్లి. ఈ ప్రజలకు కూడా వెళ్ళాలి, వాళ్ళలో కూడా స్ఫూర్తి రావాలి, మీలో కూడా చైతన్యం రావాలి. విశాఖపట్నం ఈ సంవత్సరానికి మనం
4,86,235 నుంచి 5,32,893 రూపాయలు పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరుగుతుంది. హైయెస్ట్ ఇన్ ది స్టేట్ విశాఖపట్నం. ఆంధ్రప్రదేశ్లో 5 లక్షల పైనుండే మొదటి రాష్ట్రం, మొదటి జిల్లా విశాఖపట్నం. కంగ్రాచులేషన్స్, దట్ డిస్ట్రిక్ట్ డిజర్వ్స్. అయితే దాని తర్వాత మీరు చూస్తే అనకాపల్లి 2,73,026 నుంచి 3,18,821 వస్తుంది. అది సెకండ్ ప్లేస్. మూడో ప్లేస్ వచ్చి అల్లూరి సీతారామరాజు 1,79,391 నుంచి. పాస్టర్ ప్రవీణ్ కుమార్ పడగాల మృతిపై ప్రభుత్వం న్యాయ విచారణ చేపట్టాలని సిఎస్ఐ కృష్ణ గోదావరి అధ్యక్ష ఖండ పీఠాధిపతి రెవరెండ్ డాక్టర్ జార్జి కోర్నెలియస్ ప్రభుత్వాన్ని కోరారు. పాస్టర్ ప్రవీణ్ కుమార్ కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్లో వాక్య పరిచర్య వేసి తిరిగి విజయవాడ మీదుగా కొవ్వూరు వెళుతున్న సమయంలో రాజమండ్రి వద్ద పాస్టర్ పడగాల ప్రవీణ్ కుమార్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఈ నేపథ్యంలో లబ్బిపేటలోని సిఎస్ఐ ఆల్ సెయింట్స్ చర్చి ప్రాంగణంలో బిషప్ పాస్టర్ ప్రవీణ్ కుమార్ పడగాలకు సిఎస్ఐ కృష్ణ గోదావరి అధ్యక్ష ఖండ పీఠాధిపతి రెవరెండ్ డాక్టర్ జార్జి కోర్నెలియాస్తో పాటు క్రైస్తవ పాస్టర్లు, మత విశ్వాసులు నివాళులర్పించారు. ఈ సందర్భంగా బిషప్ రెవరెండ్ డాక్టర్ జార్జి కోర్నెలియస్ మాట్లాడుతూ, క్రైస్తవ ధర్మ పరిరక్షకుడిగా తెలుగు రాష్ట్రాల్లో పాస్టర్ పగడాల ప్రవీణ్ కుమార్ ఎంతో ప్రాచుర్యం పొందారని, ఆయన మరణం తమకు దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు. పాస్టర్ మరణం ప్రమాదవశాత్తు జరిగినది కాదని, దీని వెనుక కుట్ర కోణం ఉందని తెలిపారు. సీఎం చంద్రబాబు డీజీపీ పాస్టర్ ప్రవీణ్ కుమార్ పగడాల మృతిపై సత్వర న్యాయ విచారణ చేపట్టాలని కోరారు. ఈ ఘటనపై నిజాలు నిగ్గు తేల్చాలన్నారు. దోషులను కఠినంగా శిక్షించాలని సూచించారు. మరి మీడియా మిత్రులందరికీ కూడా తెలియచేయనది ఏమనగా, మరి భారతదేశము సర్వమత సమ్మేళనం అని చెప్పి రాజ్యాంగము తెలియచేయచ్చు ఉన్నది. రాజ్యాంగము ప్రకారముగా సర్వమత సమ్మేళనముగా మరి క్రైస్తవ మతపచార ధర్మాన్ని ప్రచురించడానికి, క్రైస్తవ న్యాయ సూత్రాలను ప్రతి ఒక్కరికి కూడా మర్మాలను కూడా తెలియచేయడానికి హైదరాబాద్ భారతదేశము సర్వమత సమ్మేళనము అని మరి భారతదేశ రాజ్యాంగము తెలియచేయుచున్నది. అందువలన మరి హైదరాబాద్ నుండి ప్రయాణమై విజయవాడ మీదుగా కొవ్వూరు ప్రాంతానికి వెళ్ళుచు ఉన్నటువంటి పగడాల ప్రవీణ్ గారి మరణము పట్ల మరి దక్షిణ ఇండియా రాష్ట్రంలో విద్యారంగాన్ని కూటమి ప్రభుత్వం కాపాడాలని ఏఐఎస్ఎఫ్ జాతీయ కార్యదర్శి కె శివారెడ్డి విజ్ఞప్తి చేశారు. స్వతంత్రంగా యూనివర్సిటీలలో పీజీ సెంటర్లను నిర్వహించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పించాలని, మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. లేని పక్షంలో అఖిల భారత విద్యార్థి సమైక్య దశల వారీ ఉద్యమానికి సన్నద్ధమవుతుందని, సీఎం క్యాంప్ ఆఫీస్ ముట్టడిస్తామని, అన్ని జిల్లాల్లో లోకేష్ను అడ్డగిస్తామని ప్రభుత్వానికి హెచ్చరికలు చేశారు. బుధవారం దాసరి భవన్ వద్ద ఏఐఎస్ఎఫ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో జరిగిన విలేకరుల సమావేశంలో శివారెడ్డి మాట్లాడుతూ, టీడీపీ ప్రభుత్వం నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పిస్తామని, మెగా డిఎస్సిపై మొదటి సంతకం చేస్తానని వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చి 9 నెలలు గడుస్తున్నది తెలిపారు. మెగా డిఎస్సిపై సంతకం పెట్టి విడుదల చేయకపోవడంతో నిరుద్యోగులంతా తీవ్రమైన ఆందోళనకు గురవుతున్నారన్నారు. సీనియర్ అసిస్టెంట్, స్కూల్ అసిస్టెంట్, సెకండరీ గ్రేడ్ 28,000 పోస్టులు ఖాళీలు ఉండగా కేవలం 16,000 పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్ ఇస్తామనటం నిరుద్యోగులను మోసం చేయటం కాదా అని ప్రశ్నించారు. అకాడమిక్ ఇయర్ ఏప్రిల్లో టీచర్లకు నోటిఫికేషన్ ఇస్తే 90 రోజుల పరీక్షకు ప్రిపరేషన్ ఎలా, కౌన్సిలింగ్ ఎలా? 2025-2026 సంవత్సరానికి భర్తీ చేస్తారా, లేక 2026-2027 సంవత్సరానికి భర్తీ చేస్తారా అని ప్రశ్నించారు. విశ్వవిద్యాలయాలపై అసెంబ్లీలో సత్యదూరమైన వ్యాఖ్యలు చేస్తున్నారని, వీసీల చేత బలవంతంగా రాజీనామాలు చేయిస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికీ పూర్తి స్థాయిలో వీసీల నియామకం చేయకుండా ఇన్ఛార్జీల ద్వారానే పాలన సాగుతుందని పేర్కొన్నారు. నాశనం అయితే కూడా ఆయన ప్రక్షాళన చేయకుండా దాన్ని కాపాడకుండా. ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. శివారెడ్డి, ఏఐఎస్ఎఫ్ జాతీయ కార్యదర్శి. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం టీడీపీకి అధికారంలోకి వచ్చి సుమారుగా 9 నెలలు గడుస్తూ ఉంది. పెద్ద ఎత్తున ఉద్యోగాలకు కల్పిస్తామని చెప్పేసి రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులకు అందరూ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించాలంటే టీడీపీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అధికారంలో రావాలని చెప్పేసి
లోకేష్ గారు కుప్పం నుంచి మంత్రివర్గంలో ఒక నారాయణ గారు ఉన్నారని చెప్పి ఈరోజు నారాయణ విద్యా సంస్థలు మాత్రం మేము తరగతులు నిర్వహించేదే. అదేవిధంగా 10వ తరగతి విద్యార్థులు సిబిఎస్ఈ సిలబస్లో ఆల్రెడీ ఎగ్జామ్స్ కంప్లీట్ అయిన వాళ్ళకి ఇప్పటికీ వాళ్ళకి ఫలితాలు రాలేదు. కానీ ఫలితాలకు రాకముందే కానీ అడ్మిషన్లు పూర్తి చేసుకొని ఈరోజు బ్రిడ్జ్ కౌన్సిల్ పేరుతో లక్షల రూపాయలు ఈరోజు దండుకుంటున్నారు. కానీ చైతన్య కళాశాలపైన మాత్రం ఈరోజు సాఫ్ట్వేర్లు లక్షల రూపాయలు ఫీ రెగ్యులేషన్ కమిటీల కన్నా కూడా మెన్షన్ చేసే కన్నా కూడా ఫీజులు ఎక్కువగా వసూలు చేస్తున్నారని చెప్పి ఈరోజు ఐటీ రైడ్లు చేశారు. అదేవిధంగా మేము అడుగుతున్నాం ఏఐఎస్ఎఫ్గా రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎక్కడైనా సమానత్వం చూడాలి, కానీ ఏదో ఒక విద్యా సంస్థను టార్గెట్ చేసి చేస్తున్నారు. విద్యార్థుల పక్షాన వారి తల్లిదండ్రుల పక్షాన మేము అడుగుతున్నాం. అదేవిధంగా శ్రీ చైతన్యనే కాదు, వివిధ విద్యా సంస్థల్లో కూడా ఈరోజు నారాయణ విద్యా సంస్థల్లో ఏమి లక్షలాది రూపాయలు దండుకోవట్లేదు, విద్యార్థుల నుంచి రక్తం తాగినట్టుగా తాగుతున్నప్పటికీ. శ్రీరామనవమిని పురస్కరించుకుని ఏప్రిల్ 6న నగరంలో శ్రీరామనవమి శోభాయాత్ర భారీ బైక్ ర్యాలీని నిర్వహిస్తున్నామని శివస్వామి తెలియజేశారు. కావున ఈ కార్యక్రమాన్ని హైందవ సోదరులందరూ జయప్రదం చేయాలని వారు కోరారు. సత్యనారాయణపురం జిఎస్ రాజ్ రోడ్ శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం నందు శ్రీరామనవమి పురస్కరించుకొని శ్రీరామనవమి శోభాయాత్ర గోడపత్రిక కార్యక్రమం నిర్వహించడం జరిగింది. తొలుత ఆంజనేయ స్వామి దేవస్థానంలో పూజలు నిర్వహించి శివస్వామి నేతృత్వంలో శ్రీరామనవమి శోభాయాత్ర గోడపత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శివస్వామి మాట్లాడుతూ శ్రీరామనవమి పురస్కరించుకొని గత సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా శ్రీరామనవమి శోభాయాత్ర పేరిట బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఏప్రిల్ 6 ఆదివారం సాయంత్రం 4 గంటలకు బీఆర్టీఎస్ రోడ్డు నుంచి ఐబీఎం కాలేజ్ వరకు ఈ బైక్ ర్యాలీ యాత్ర కొనసాగుతోందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో హైందవ సోదరులు పాల్గొని జయప్రదం చేయవలసిందిగా వారు కోరారు. జై శ్రీరామ్. శ్రీరామనవమి సందర్భముగా విజయవాడ మహానగరంలో శ్రీరామ శోభాయాత్ర బైక్ ర్యాలీని క్రిత సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా అత్యంత వైభవపేతంగా నిర్వహించడానికి సిద్ధం చేస్తున్నాం. 6వ తారీఖున ఆదివారం సాయంత్రం 4 గంటలకి రామకోటి ఆదిశంకర సర్కిల్ దగ్గర నుంచి ఈ బైక్ ర్యాలీ ప్రారంభమవుతుంది. విజయవాడ పురవీధుల్లో జై శ్రీరామ్ అనే నినాదాలతో జై శ్రీరామ్. శ్రీరామనవమి నాడు బీఆర్టీఎస్ రోడ్ శారదా కాలేజ్ సెంటర్ నుండి అత్యంత వైభవంగా శ్రీరామ శోభాయాత్ర నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమంలో వేలాది మంది హిందువులు పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. కుటుంబ సమేతంగా ప్రతి సంవత్సరం నిర్వహించే విధంగా ఈ సంవత్సరం కూడా మన శారదా కాలేజ్ సెంటర్లో స్టార్ట్ అయ్యి శివాజీ కేప్ నుంచి శివాలయం వీధి, శివాలయం నుంచి గవర్నమెంట్ ప్రెస్ నుంచి సింగనగర్ కృష్ణా హోటల్ సెంటర్ ఐబీఎం కాలేజ్ దగ్గర ఈ శోభాయాత్ర ముగుస్తుంది. జై శ్రీరామ్. అండి హిందూ బంధువులందరికీ ఆహ్వానం పలుకుతున్నాం. ఏదైతే శ్రీరామనవమి రోజున 6/4/2025న ప్రతి ఒక్కరికి మేము మీడియా ముఖంగా అందరికీ బొట్టు పెట్టి ఆహ్వానిస్తున్నాం. ప్రతి హిందువు పాల్గొనాలని చెప్పి అందరినీ ఆహ్వానిస్తున్నాం. ప్రతి హిందువు రావాలి. ప్రతి గడప నుంచి కూడా నేను సైతం హిందూ ధర్మం కోసం అని ప్రతి మాతృమూర్తి బిడ్డను తీసుకొని రావాలని చెప్పి పేరున ఆహ్వానిస్తున్నాం. అందరూ వస్తారని ఆశిస్తూ జై శ్రీరామ్. ప్రతి పేద ఆడబిడ్డకు ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తామన్న హామీని కూటమి ప్రభుత్వం నిలబెట్టుకుందని దీపం 2 పథకంలో తొలుత ఉచిత గ్యాస్ సిలిండర్ పొందేందుకు ఈ నెలాఖరు వరకే గడువు ఉందని ఆహారం, పౌర సరఫరాల వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. ఇప్పటి వరకు పొందని వారు వెంటనే బుక్ చేసుకోవాలన్నారు. కాగా ఇప్పటి వరకు 98 లక్షల మంది తొలి ఉచిత సిలిండర్ వినియోగించుకున్నారని ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల తెలిపారు. అందరూ నమస్కారం అండి. కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన సూపర్ 6 హామీలో భాగంగా దీపం 2 పథకం అద్భుతంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి ఆలోచనలతోటి దీపావళి నుంచి రాష్ట్ర ప్రజలందరికీ కూడా మొదటి విడతలో భాగంగా ప్రతి ఒక్క లబ్ధిదారులకి దీపం 2 కింద గ్యాస్ ఉచితంగా అందించడానికి ఒక అద్భుతమైన ప్రయత్నం జరిగింది. ఇప్పటి వరకు సుమారు 98 లక్షల మంది వినియోగదారులు దీన్ని ఉపయోగించుకున్నారు. మార్చి 31వ తారీఖు వరకు ఇంకా సమయం ఉంది కాబట్టి దయచేసి మన రాష్ట్రంలో అర్హత ఉన్న లబ్ధిదారులందరూ కూడా ఉచిత గ్యాస్ పథకం దీపం 2 కింద పొందే విధంగా మీరు ఇమీడియట్గా నమోదు చేసుకోవాల్సిన అవకాశం ఉంది. మరి విద్యార్థుల సమస్యలపై నిత్యం పోరాడే ఎస్ఎఫ్ఐ సమాజానికి దోహదపడే కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని ఎస్ఆర్ఆర్ అండ్ సివిఆర్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ భాగ్యలక్ష్మి అన్నారు.
పాలిటెక్నిక్ ఎంట్రన్స్ పరీక్ష రాయాలనుకునే విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన ఉచిత కోచింగ్ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. 10వ తరగతి పూర్తయి పాలిటెక్నిక్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాలి అనుకునే విద్యార్థులకు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఉచిత కోచింగ్ కార్యక్రమం ఏప్రిల్ 3వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఎస్ఆర్ఆర్ అండ్ సివిఆర్ కళాశాల ప్రాంగణంలో పోస్టర్ ఆవిష్కరణ జరిగింది. డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ భాగ్యలక్ష్మి పోస్టర్లను ఆవిష్కరించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రతి ఏటా 10వ పాలిటెక్నిక్ వెళ్లే విద్యార్థుల కోసం ఎస్ఎఫ్ఐ ఉచిత కోచింగ్ నిర్వహించడం అభినందనీయమన్నారు. బయట కోచింగ్ సెంటర్లకు వెళితే చాలా డబ్బులు వెచ్చించాల్సి ఉంటుందని, అటువంటి కోచింగ్ ఉచితంగా అందించడం సంతోషకరమన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. I am Dr. Bhagyalakshmi, working as principal for SRR and CVR Government Degree College Autonomous Vijayawada. ఎస్ఎఫ్ఐ వారి ఆధ్వర్యంలో ఉచిత పాలిటెక్నిక్ ఎంట్రన్స్ అనేటువంటిది ఎస్ఆర్ఆర్ కాలేజ్లో స్టార్ట్ చేయడం జరుగుతూ ఉన్నది. ప్రతి సంవత్సరం కూడా ఎస్ఎఫ్ఐ వాళ్ళు స్టూడెంట్స్ ఇష్యూస్ కోసం ఫైట్ చేస్తారు. అలాగే స్టూడెంట్స్కి మంచి భవిష్యత్తు కావాలి అనే ఉద్దేశంతో 10th పాస్ అయినటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా పాలిటెక్నిక్ రాసినట్లయితే, ఆ పాలిటెక్నిక్లో మంచి ర్యాంక్ వచ్చి పాలిటెక్నిక్ సీట్స్ తెచ్చుకున్నట్లయితే వాళ్ళు త్వరగా లైఫ్లో సెటిల్ కావడానికి అవకాశం ఉంటుంది. అలాగే పాలిటెక్నిక్లో 6 months ఇంటర్న్షిప్ చేసే అవకాశం ఉంటుంది. దాంతో వాళ్ళు కంపెనీస్కి వెళ్ళటం జరుగుతుంది. సో ఒకవేళ వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ బాగున్నట్లయితే అదే కంపెనీస్లో అబ్జార్బ్ అవ్వడం కూడా జరుగుతుంది. ఈవెన్ శ్రీహరి వెంకటేశ్వరరావు, ఎస్ఎఫ్ఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి. ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఏప్రిల్ 3 నుంచి ఫ్రీ పాలిటెక్నిక్ కోచింగ్ సెంటర్ అనేది ఏర్పాటు చేస్తూ ఉన్నాం. గత 10 సంవత్సరాలుగా మన ఎస్ఆర్ఆర్ అండ్ సివిఆర్ డిగ్రీ కళాశాలలో ఇక్కడ మేనేజ్మెంటు, ప్రిన్సిపల్ గారు కానీ వీళ్ళందరూ కూడా సహకారంతో మనం ఈ కోచింగ్ సెంటర్ అనేది స్టార్ట్ చేస్తూ ఉన్నాం. నిష్ణాతులైనటువంటి ఉపాధ్యాయుల చేత ఇక్కడ క్లాసులు నిర్వహిస్తూ ఉన్నాం. దాదాపు 27 రోజుల పాటు ఇక్కడే క్లాసులు జరుగుతాయి. వాళ్ళకి మోడల్ ఎగ్జామ్ కూడా ఎట్లా రాయాలి, ఎట్లా ప్రిపేర్ అవ్వాలనే దాని మీద పూర్తి శిక్షణ ఇవ్వడం జరుగుతూ ఉంది. గతంలో కూడా అనేక మందికి మంచి కాలేజెస్. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడుకు సీఎం చంద్రబాబు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేక్ కట్ చేసి అచ్చెన్నాయుడుకు తినిపించారు. మంత్రి అచ్చెన్నాయుడుకు సిఎస్కే విజయనందతో పాటు పలువురు మంత్రులు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ముస్లింలకు ఇఫ్తార్ విందుకు నిధులు కేటాయించడం కాదని వక్ఫ్ చట్ట సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలని ముస్లిం నేతలు మండిపడ్డారు. ఈ మేరకు బుధవారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు వివిధ ముస్లిం సంఘాలతో కలిసి వక్ఫ్ ప్రొటెక్షన్ జేఏసీగా ఏర్పడి వక్ఫ్ చట్ట సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ రాష్ట్ర స్థాయి రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ముస్లిం నేతలు మాట్లాడుతూ ముస్లిం సామాజిక వర్గానికి కేంద్ర ప్రభుత్వం తీరని అన్యాయం చేస్తోందని, దానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా వంత పాడటం సబబు కాదని అభిప్రాయం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వక్ఫ్ చట్ట సవరణ బిల్లును వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. దీనిని కప్పిపుచ్చుకోవటానికి రాష్ట్ర ప్రభుత్వం ముస్లింలకు ఇఫ్తార్ విందు క్రింద 1,50,00,000 కేటాయించిందన్నారు. తమకు కావాల్సింది ఇఫ్తార్ విందు కాదని వక్ఫ్ చట్ట సవరణ బిల్లు ఉపసంహరణ అని తేల్చి చెప్పారు. ముస్లిం సంఘాలన్నీ కలిసి వక్ఫ్ ప్రొటెక్షన్ జేఏసీగా ఏర్పడ్డామని తెలియజేశారు. తమకు వ్యతిరేకంగా ఎటువంటి చట్టాలు తీసుకువచ్చినా ఐక్యంగా పోరాడతామని తెలిపారు. కేఎం అబ్దుల్ సుబ్హాన్ అండి, వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షుడిని. సూటిగా సుత్తి లేకుండా రాష్ట్ర ప్రభుత్వం, దాని అధినేత అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ముస్లింలకు ఈ ఇఫ్తార్ విందు అనేటువంటి దాన్ని ప్రతి జిల్లాలోనూ, రాష్ట్ర కేంద్ర అయినటువంటి విజయవాడలోనూ ఏర్పాటు చేసి ముస్లింలను బుజ్జగించే కార్యక్రమం చేస్తున్నారు. దీన్ని ఈ వక్ఫ్ ప్రొటెక్షన్ జాయింట్ యాక్షన్ కమిటీ వాళ్ళు పూర్తిగా దాన్ని బాయ్కాట్ చేస్తున్నారు, వ్యతిరేకిస్తున్నారు. ఒకవైపున ముస్లింల సొంత ఆస్తి అయినటువంటి వాళ్ళ పూర్వీకులు ఇచ్చినటువంటి ఆ వక్ఫ్ని, దాని యొక్క చట్టాలను ఏదైతే కాన్స్టిట్యూషనల్ రైట్స్గా మైనారిటీల యొక్క హక్కుగా ఏదైతే రాజ్యాంగం నిర్దేశించిందో ఆ చట్టాలని తుంగలో దొక్కి, రాజ్యాంగపు విలువలను తుంగలో దొక్కి ఈ కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నందుకోసంగా బీజేపీ
ఎట్లా చెప్తే ఆ విధంగా వంత పాడుతూ ఉన్నటువంటి ఈ విషయాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. భారతదేశం సెక్యులర్ వ్యవస్థ. ఈ దేశంలో ముస్లింల ఆస్తిపాస్తులు మాత్రమే కాదు, దేవాలయాల ఆస్తిపాస్తులు కూడా, చర్చీల ఆస్తిపాస్తులు కూడా, అట్లాగే గురుద్వారాల ఆస్తిపాస్తులు కూడా పరిరక్షించబడాలి. కాబట్టి ఇవి ఎవరో ఇచ్చేటువంటిది కాదు, వాళ్ళ పూర్వీకులు వాళ్ళ కోసంగా వదిలినటువంటి ఆస్తులు. వీటిని పరిరక్షించాల్సిన బాధ్యత అదేదో ముస్లింల వక్ఫ్ బోర్డు, ముస్లింల సొంత ఆస్తి వాళ్ళు కానీ దాని మీద మొత్తం పర్యవేక్షణ ప్రభుత్వానిదే ఉంటుంది. ఇందులో మన ఈ మధ్యనే వడ్డే శోభనాద్రిరావు గారు చాలా చక్కటి మాట చెప్పారు ఈ విషయం మీద. తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ సోదరుల యొక్క ధార్మిక విధుల్లో ఇతర మతస్థులను వాళ్ళు అనుమతిస్తారా? అనుమతించరు కదా. అటువంటి పరిస్థితుల్లో ముస్లింల యొక్క వక్ఫ్ బోర్డుకు సంబంధించిన దాంట్లో అన్య మతస్థులు కూడా ఉండాలి అనేటువంటి ఒక చట్టంలో మార్పులు తీసుకురావడం, ఇది మొత్తాన్ని ఇప్పటి వరకు ఆక్రమణకి గురి అయినటువంటి 75% భూముల్ని రైట్ ఆఫ్ చేసుకునేదానికి, మిగిలి ఉన్న భూముల్ని కూడా తీసుకునేదానికి రానున్న కాలంలో ప్రతి ఈద్గా, ప్రతి మస్జీదు, ప్రతి దర్గా క్వశ్చన్ చేసేదానికి ఇది మీకు ఉందా లేదా అనేటువంటి ఆ ప్రశ్న ఏదైతే ఉందో, అంటే యూజర్ రైట్ ఏదైతే ఉంటుందో ఆ రైట్ని తుంగలో తెక్కేసి మిత్రులారా, ఈరోజు ఇక్కడ సమావేశం అవడానికి ముఖ్య ఉద్దేశం ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ జమాత్లు, ప్రజా సంఘాలు, సామాజిక సంఘాలు, జమాతే ఇస్లామీ హింద్, అదేవిధంగా వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా, ఆవాస్ కమిటీ, ముస్లిం ఐక్యవేదిక, ఇలా అనేక సంఘాలందరూ కూడా ఈరోజు ఇక్కడ సమావేశం అయినాయి. వీళ్ళ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే, ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రేపు ఇఫ్తియార్ విందు ఇవ్వడం కోసం 1,50,00,000 రూపాయలు మంజూరు చేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముస్లిం ప్రజానికాన్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తూ ఉంది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఒక పక్కనేమో ముస్లింలని ఆర్థికంగా చితికేసేటటువంటి వక్ఫ్ చట్ట సవరణలు ఏదైతే ఉన్నాయో వాటి మీద ఒక స్పష్టమైనటువంటి వైఖరి తీసుకోకుండా బీజేపీకి భయపడుతూ, మరో పక్కనేమో మీతో పాటు మేము ఉన్నామని చెప్పి మాట్లాడడం ఇది చాలా ఆందోళన కలిగిస్తూ ఉంది. కాబట్టి ఈ ఏదైతే ఇఫ్తియార్ విందు ఇస్తున్నారో ఆ ఇఫ్తియార్ విందులు కాదు మాకు కావాల్సింది. మాకు ఏదైతే ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా తోడ్పాటు అందించేటటువంటి అంశాలు ఏదైతే ఉన్నాయో వాటి మీద మీ వైఖరి స్పష్టంగా ఉండాలి. ముస్లింల పక్షపాతి అని చెప్పి నారా చంద్రబాబు నాయుడు అంటూ ఉంటారు. ఈరోజు ఆ పరీక్షా సమయం ఆసన్నమైంది. రేపు రాబోయే కాలంలో పార్లమెంట్ సమావేశాలు రాబోతూ ఉన్నాయి. దాంట్లో మీరు ఈ వక్ఫ్ చట్ట సవరణల బిల్లు ఏదైతే ఉందో దాన్ని వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాదు, మొన్న నితీష్ కుమార్ గారు కూడా ఇట్లాగే విందు ఇస్తే అక్కడ ఉన్నటువంటి సామాజిక సంఘాలు, ముస్లిం సంఘాలు అన్నీ కూడా దాన్ని బైకాట్ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ముస్లిం సంఘాలు ఉన్నాయో, ప్రజా సంఘాలు ఉన్నాయో, సామాజిక సంఘాలు ఉన్నాయో, మేము ఈ పత్రిక, ఈ మీడియా సమావేశం ద్వారా మేము మీతో విన్నవించుకునేది ఏంటంటే, దయచేసి ఇప్పటికైనా మా యొక్క ఏదైతే నిజమైనటువంటి హక్కు ఉందో దాని మీద మీరు ఒక స్పష్టమైనటువంటి వైఖరితో ఈ వక్ఫ్ చట్ట సవరణలను వ్యతిరేకించండి. అంతేకాదు, రాష్ట్రంలో నేరాలను అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు డీజీపీ హరీష్ కుమార్ గుప్తా కలెక్టర్ల సదస్సులో తెలిపారు. 2024 మార్చి నుంచి 2025 ఫిబ్రవరి వరకు అంతకుముందు ఏడాదితో పోల్చితే నేరాలు 17% తగ్గాయని పేర్కొన్నారు. 2023 జూన్ 2024 జాన్ మహిళలపై 18,114 నేరాలు జరిగితే 2024 జూన్ 2025 జాన్ వరకు 16,809 నేరాలు జరిగాయి. గంజాయి సాగును 11,000 ఎకరాల నుంచి 100 ఎకరాలకు తగ్గించగలిగామని వివరించారు. ఆ జిల్లా భవిష్యత్తు పైన అందుకే ఇటు మంత్రులున్నా, అటు ఇన్ఛార్జ్ సెక్రటరీస్ ఉన్నా, అటు జోనల్ ఇన్ఛార్జ్ ఉన్నా, కలెక్టర్స్ ఉన్నా, జిల్లా అడ్మినిస్ట్రేషన్ ఉన్న అందరి రోల్ ఉంది. ఇక్కడికి వచ్చినప్పుడు బ్రాడ్గా మీరు చూస్తే ఈరోజు రాష్ట్రంలో ఈ సంవత్సరం మనం టార్గెట్ పెట్టుకుని 3,11,004 రూపాయలు పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఆవరేజ్. ఈ సంవత్సరం మనం గ్రో అయింది 12.02%. ఇప్పుడు మీరందరూ నాకు అన్ని విషయాలు చెప్పారు.
కానీ ఇక్కడ నేను అన్ని మా ఫైనాన్స్ కూడా ఇవ్వకపోతే, ప్లానింగ్ కూడా ఇవ్వకపోతే నేను ఇప్పుడు రాసుకుంటూ కూర్చున్నాను మొత్తం డేటా అంతా, వచ్చిన డేటా అంతా. శ్రీకాకుళం ఇప్పటికే ఆ జిల్లాల్లో మీరు చూస్తే 6 జిల్లాల్లో హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ విశాఖపట్నం, సెకండ్ హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ అనకాపల్లి. ఈ ప్రజలకు కూడా వెళ్ళాలి, వాళ్ళు కూడా స్ఫూర్తి రావాలి, మీలో కూడా చైతన్యం రావాలి. విశాఖపట్నం ఈ సంవత్సరానికి మనం 4,86,235 నుంచి 5,32,893 రూపాయలు పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరుగుతుంది. హైయెస్ట్ ఇన్ ది స్టేట్ విశాఖపట్నం. ఆంధ్రప్రదేశ్లో 5 లక్షల పైన ఉండే మొదటి రాష్ట్రం, మొదటి జిల్లా విశాఖపట్నం. కంగ్రాచులేషన్స్, దట్ డిస్ట్రిక్ట్ డిజర్వ్స్. అయితే దాని తర్వాత మీరు చూస్తే అనకాపల్లి 2,73,026 నుంచి 3,18,821 వస్తుంది. అది సెకండ్ ప్లేస్. మూడో ప్లేస్ వచ్చి అల్లూరి సీతారామరాజు 1,79,391 నుంచి 2,05,919 మూడో ప్లేస్ వస్తుంది. నాలుగో ప్లేస్ విజయనగరం, అంటే ఈ సంవత్సరం నాలుగో ప్లేస్. So Srikakulam for the year 2024-25, the projected GDP stands at 42,217 crores with a target of 16.28%. We'll be reaching 49,088 crores. The district stands at 1.59 lakhs of per capita income and will be increasing it to 1.85 lakhs next year. When we do a special analysis of this GDP, predominantly 19 mandals are agriculture, 2 mandals are industrial, and 9 mandals are service sector oriented, and that's why it is very imperative to focus on agriculture sector, sir. Going sector wise, agriculture and allied sector, so we are expecting and targeting 10,000 hectares of area expansion in maize and pulses. For early detection of pests, we are targeting NPSS and APSS, and 26,000 farmers would be targeted, sir. Particularly drone spraying is being targeted. 3,100 groups, the groups of farmers which are having the farms which are adjacent to each other, particularly 5 acres to 20 acres have been formed. This was because the drone operators were not willing to take up drone spraying in a small patch of land. సార్ నమస్కారం సార్, కలెక్టర్ విజయనగరం సార్. డిస్ట్రిక్ట్ యాక్షన్ ప్లాన్ సార్ నెక్స్ట్ ఇయర్ సార్ రిగార్డింగ్ అగ్రికల్చర్ సంబంధించి సార్ ఇప్పుడు ఆల్రెడీ మేము అగ్రికల్చర్ క్రాప్ సంబంధించి 1,59,00,000 ఇప్పుడు మేము ఆల్రెడీ ప్రజెంట్ క్రాప్ ఏరియా ఉంది సార్ మాది. నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ సార్ మేము ఒక 10,000 హెక్టార్స్ మేము అగ్రికల్చర్ ఏరియా ఎక్స్పాండ్ చేద్దామని అనుకుంటున్నాం సార్. దానివల్ల నియర్లీ 1 lakh మెట్రిక్ టన్నులు ఎడిషనల్గా ప్రొడక్షన్ రావడానికి అవకాశం ఉంటుంది సార్. అలాగే సెకండ్ వచ్చేది ఏంటంటే ఈ న్యాచురల్ ఫార్మింగ్ అడాప్షన్ అనేది ప్రస్తుతం మాకు 21,000లో మాత్రమే మేము చేస్తున్నాం సార్. ఇంకో 24,000కు మేము ఎక్స్పాండ్ చేద్దామని ఆలోచిస్తున్నాం సార్. దానివల్ల ఎడిషనల్గా నాకు 1,49,000 హెక్టార్స్ మెట్రిక్ టన్స్ ప్రొడక్షన్ నాకు రావడానికి అవకాశం ఉంటుంది సార్. Sir, Parthibhurmanyam is a newly formed district, sir, carved from Vijayanagaram and Srikakulam, sir. Sir, our total GDP lo, sir, 50% contribution from agriculture sector, sir, and industry sector is 9%, and service sector is 42%, sir. 1/3 of area is hilly terrain, sir, and remaining is plain area, sir. So there is a disparity among the per capita income as well as the socio-economic factors also, sir. And we want to take up the balanced growth in all the regions, sir, in coming 2025-26, sir. And we also strictly following the Padisutralu in our integrating our action plan, sir. Coming to 24-25, sir, our growth rate. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. రాష్ట్రంలో ప్రతి జిల్లా అభివృద్ధి చెందాలి, ముఖ్యమంత్రి చంద్రబాబు ఆకాంక్ష. రాష్ట్రంలో విద్యారంగాన్ని కూటమి ప్రభుత్వం కాపాడాలి, ఏఐఎస్ఎఫ్ జాతీయ కార్యదర్శి కె శివారెడ్డి విజ్ఞప్తి. ముస్లింలకు వక్ఫ్ చట్ట సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలి, ముస్లిం నేతలు మండిపాటు.
రాష్ట్రంలో నేరాలను అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు. కలెక్టర్ల సదస్సులో డీజీపీ హరీష్ కుమార్ గుప్తా వెల్లడి. వార్తలు సమాప్తం. అంతవరకు సెలవు. నమస్తే.